పాక్తో యుద్ధం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో యుద్ధం జరిగి తన అవసరం ఉందని అనిపిస్తే పాకిస్తాన్పై తాను పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. చాలా చిన్న వయసులోనే తాను ఐఏఎఫ్ పైలట్గా పనిచేశానని గుర్తు చేశారు. 1982లో MiG-21 ఫైటర్ పైలట్గా పనిచేశానని, తర్వాత MiG-23 అత్యాధునిక ఫ్లైట్ను నడిపానని గుర్తు చేశారు. ఇక భారత్కు చెందినటువంటి రఫేల్ విమానాన్ని కూల్చేశామంటూ పాకిస్తాన్ చెప్పడం అబద్ధమన్నారు. సరిహద్దు దాటని రఫేల్ను పాక్ ఎలా కూలుస్తుందంటూ ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే భీకరంగా ఇటు యుద్ధం కూడా జరుగుతుంది. ఒకవైపు ఫ్లైట్ జెట్లు కూడా పంపిస్తుంది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ పంపించినటువంటి ఫైట్ జెట్లు కూడా నిర్వహించేస్తుంది భారత్ దళాలు. ఇప్పటికే భారత ఆర్మీ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతర రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పాకిస్తాన్ ఎత్తుగడలు కూడా ఒకవైపు తిప్పుకొడుతుంది భారత్. ఈ విషయంపైనే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. తను 16 ఏళ్లకే డిఫెన్స్ లోకి వెళ్లాలని కూడా ఆయన చెప్పారు. డిఫెన్స్ లో పనిచేస్తానని, మరి 1982లో MiG-21 ఫైటర్ పైలట్ జెట్ ను కూడా తను నడిపానని ఆయన స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ MiG-23 అత్యధిక ఫ్లైట్లు కూడా పనిచేస్తానని కూడా చెప్పారు. మరి శబ్ద వేగానికి 2.5 రేట్లు ఎక్కువగా వేగంతో MiG-23 ఫ్లైయింగ్ పనిచేస్తుందని చెప్పారు. మరి ఉత్తరలేఖ, శ్రీనగర్, అమృత్సర్ లో తను పనిచేస్తానని, మరి అప్పుడు డిఫెన్స్ లో పనిచేసినప్పుడు తను పైలట్ జెట్ ఫైటర్ జెట్ గా లో పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక చాలా చిన్న వయసులోనే 20 ఏళ్లకే తను ఫైటర్ పైలట్ గా పనిచేస్తానని, మరి ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత చర్య ఏదైతే ఉందో ఇటు జమ్మూ కాశ్మీర్ పరిధిలోని ఇటు పహల్గామ ప్రాంతంలో ఇటు పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసినటువంటి ఒక దమనకాండలో 27 మంది పర్యాటకులు కూడా చనిపోయారు. మరి దానికి ప్రతీకగా భారత ప్రభుత్వం కూడా ఇటు ఆపరేషన్ సింధూర్ కూడా నిర్వహించింది. మరి ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడి చేయడం కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇటు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల నుంచి కూడా భారత్ కి మద్దతు కూడా కూడగడుతున్న నేపథ్యంలో మరి కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ ఏదైతే POK ఉందో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో, మరి దాన్ని కూడా భారత్ చేజిక్కోవాలని కూడా చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇటు ఏప్రిల్ 20న జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గమైందని, మరి మతం పేరు అడిగి చంపడం దారుణమని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ ఘటనపై కాశ్మీర్ సహా దేశమంతా ఒకతాటిపై వచ్చి ఖండించిందని, మరి భారత ప్రభుత్వానికి ఇటు మోడీ గవర్నమెంట్ కూడా మద్దతు తెలిపింది. ఇటు భారత జవాన్లు కూడా మరి పోరాటం చేస్తున్నారు. ఒకవైపు ఇటు లష్కర్ తోయిబాతో పాటు జైష్ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలు కూడా మట్టిపెట్టింది ఆర్మీ. మరి ఈ నేపథ్యంలో ఇటు TRF అనేది లష్కర్ తోయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది కాబట్టి ఈ టెర్రరిజాన్ని కూడా పెంపొందించడమే పాకిస్తాన్ లక్ష్యంగా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్ కూడా దాడి చేసింది మొన్న. మరి దీన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు నిన్న నుంచి కూడా ఇటు పాకిస్తాన్ కూడా మరి ప్రతీకార దాడులు కూడా చేపడుతుంది. ఒకవైపు మిసైల్ కూడా పంపిస్తుంది. ఆ మిసైల్ కూడా భారత జవాన్లు కానీ ఇటు భారత టెక్నాలజీకి సంబంధించిన వ్యవస్థ కానీ రాడికల్ వ్యవస్థ అంతా కూడా మొత్తం పేల్చేసింది పాకిస్తాన్ సంబంధించి పైలట్ జెట్లను కూడా. మరి ఈ నేపథ్యంలో ఇటు కాశ్మీర్ విషయంలో కూడా ఒక చర్య జరిగితే తప్ప రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదు అంటూ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఇదే విషయంపై ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఇండియా పరం చేస్తేనే తప్ప ఈ సమస్య పరిష్కారం కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం భారత గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడే ఈ చర్యలతోనైనా మరి పాకిస్తాన్ కు బుద్ధి వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక పాకిస్తాన్ జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ కూడా ప్రతిదాడి చర్య సరైన చర్య అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక యుద్ధం జరిగితే పాకిస్తాన్ పతనం అవుతుందని, మరి తన సేవలు అవసరం పడితే పూర్తి స్థాయిలో తను కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, మరి యుద్ధం జరిగే సమయంలో మరి తనకు పాల్గొనేందుకు కూడా తన సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మూడవ దేశం ఏది కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాకపోవచ్చని కూడా తన అభిప్రాయం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య కూడా
ఇప్పటికే యుద్ధ వేగాలు కూడా కమ్ముకునే నేపథ్యంలో మరి ఇతర దేశాలు అంటే ఇటు చైనా గానీ అమెరికా గానీ అయితే సతీష్, మంత్రి ఉత్తమ్ లాగే చాలా మంది గతంలో ఆర్మీ లేదంటే త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు తమ సహాయం అవసరమైతే తాము ముందుకు వస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఒకవేళ అత్యవసరమైతే ఖచ్చితంగా పాత వారిని ఎవరినైనా సరే త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి వ్యక్తులను తిరిగి తీసుకునేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆయన డిఫెన్స్ లో కూడా పనిచేశారు, పైలట్ గా కూడా పనిచేస్తారు కాబట్టి మరి యుద్ధం అనివార్యమైనప్పుడు తన సేవలు అవసరం పడ్డప్పుడు తప్పకుండా తను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి యుద్ధం జరిగితే తన సేవలు అవసరం పడితే మరి తను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ఉన్నారు. ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కానీ ఇతర సేవలు చేసిన వారు వాళ్ళంతా కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం మరి భారత్ కు అండగా నిలబడేందుకు మరి పాకిస్తాన్ ఓడించడంలో భాగంగా మరి తమంతా కూడా ఉన్నామని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తను కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తను కూడా మరి బార్డర్ లో పోరాటం చేయడానికి తను సిద్ధంగా ఉన్నారంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి పూర్తి స్థాయి యుద్ధం జరిగి నా అవసరం అనిపిస్తే పాకిస్తాన్ పై పోరాటానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కూడా చెప్పారు. మరోవైపు ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇటు ఏఐసిసి నేతలు కూడా స్పష్టం చేశారు. మరి పూర్తి స్థాయిగా ఇటు భారత గవర్నమెంట్ మోడీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా చెప్పారు. ఎందుకంటే దేశ విషయంలో మాత్రం పార్టీలను పక్కన పెట్టి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పాకిస్తాన్ చర్యలను తిప్పుకొట్టడంలో భాగంగా తన అవసరం పడితే మాత్రం తప్పకుండా తను వెళ్లి యుద్ధం చేసడానికి తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని కులాల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఇండియన్ ఆర్మీకి అందరి మద్దతు కూడా కూడగడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మరి ఇటు భారత గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు, స్వాగతిస్తారు. కాబట్టి మరి ఏ చర్యైనా కూడా మరి ఇప్పటికే ఇటు పాకిస్తాన్ ప్రేరేపిత చర్య కూడా పాల్పడింది. మరి నిన్న మనం చూసాం పెద్ద ఎత్తున కూడా ఇటు రాకెట్లు కానీ ఇతర యుద్ధ విమానాలను కూడా పంపించి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. మరి వాటిని అన్ని కూడా భారత సైన్యం అంతా కూడా నిర్వీర్యం చేసింది, మొత్తం ప్లేల్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య కొంతవరకు యుద్ధ వాతావరణం నెలకొన్న మధ్యలో ఈ యొక్క ఆర్మీ ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఉంటారో అదేవిధంగా కొంతమంది డిఫెన్స్ లో పనిచేసిన వారు కానీ ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఎవరైతే తీవ్ర దళాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా తమ సేవలు అవసరమైతే మాత్రం తప్పకుండా తాము పోరాటంలో పార్టిసిపేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.